అండి. ఏంటి బాబు మీ సమస్య? నాన్నగారు నా నాలుగు రుచి తెలియట్లేదండి. ఇప్పుడు బాబు ఒక 4-5 రోజుల నుంచి అసలు రుచి తెలియట్లేదు. ఆ బయట బోర్డు చూశాను. మీరు నా నాలుగు రుచి చూపించకపోతే 1000 రూపాయలు ఇస్తే ఫుల్గా బిర్యానీ తీసి చక్కగా పడుకుంటాడండి. ఓకే అమ్మా, ఒకసారి నాలుగు చెప్పమ్మా, నాలుగు బయట చూపించమ్మా. ఏంటి నాలుగు అంత పాసి పెట్టింది? పాసో నాసో ఎందుకండి, మీరు బాగు చేయగలిగితే బాగు చేయండి, లేకపోతే 1000 ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. సరే సరే బాబు, 20 డబ్బా తీసుకురమ్మా. నాలుగు బాగా తిరమ్మా, నేను చెప్పిన కొలతరవద్దు. తెరదప్పుడు రాగమ్మా, ఆగండి. నాలుగు తిరమ్మా, బాగా తిరువు. నేను చెప్పిన కొలతరవద్దు. బాబు ఏంటండి బాబు మీరు తెలిసిందా? బాగా తెలుసు డాక్టర్ గారు. మీరు ఓడిపోయావు. సరే ఇగో 300 ఫీ తీసుకున్నాను. ఇంటికి బిర్యానీ కిలో వండించుకొని మంచి మరీ చేశారు డాక్టర్ గారు. ఓకే వెళ్ళు. ది నెక్స్ట్ డే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈరోజు ఎలా అయినా సరే డాక్టర్ గారి దగ్గర 1000 రూపాయలు తీసుకొని నేను ఇంటికి వెళ్తాను. పోయినసారిలా కాదు, ఈసారి డాక్టర్ గారు. బాబు బాగున్నావా? బాగున్నా డాక్టర్ గారు. నాలుగు విస్తరిస్తుందమ్మా. డాక్టర్ గారు బాబు చెప్పమ్మా. నా తడాకా చూపిస్తా. దానికి బాగానే పనిచేస్తుందండి. ఓకే. ఆ బుర్ర ఏం పని చేయట్లేదు అసలు. ఏమవుతుంది బాబు? అసలు నిన్న ఏం జరిగిందో మర్చిపోయాను పూర్తిగా ఈ రోజు. ఇప్పుడు ఓకే ఓకే, మీరు ఎలాగైనా సరే నా మధ్యమలు తగ్గించండి, లేకపోతే ఆ బోర్డు బయట రాశారు మీరు. అవును, ఓడిపోతే 1000 రూపాయలు ఇచ్చేస్తున్నాను అన్నారు. అలాగే మీరు 1000 రూపాయలు రెడీ చేసుకోండి. నాకు లేకపోతే జ్ఞాపకం నాకైనా ఇవ్వండి. ఓకే అమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాబు 22 డబ్బా తీసుకురమ్మా. 22 నెంబర్ ఎందుకండి? ఎందుకు 22 నెంబర్? పోయినసారి కారణం అది. చూసారా మీకు ఎంత జ్ఞాపశక్తి వస్తుంది? మీ మధ్యలో పోయి జ్ఞాపశక్తి వస్తుంది చూసారా మీకు? నేను తెలివితేటలు అమ్మో, బాగా మంచి జ్ఞాపశక్తి ఉంది మీకు. బాబు మీ జ్ఞాపశక్తి బాగా అమోఘంగా ఉందమ్మా, చాలా బాగుంది. ది నెక్స్ట్ డే. నమస్తే అండి. నమస్తే బాబు, రండి. ఏమేమి బాబు? డాక్టర్ గారు, నా నాలుగు బాగా పనిచేస్తుంది. ఓకే. నా బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. నా కళ్ళు మాత్రం అసలు ఏం కనిపించట్లేదండి. చూపు పూర్తిగా పోయింది, మసక కనిపిస్తుంది. నా తడాకా చూపిస్తా. మీరే అలాగైనా ఏదో మందో మాకు వేసి మీరే బాగు చేయాలి. ఏంటి బాబా అన్న? సారీ అమ్మా, ఇది మీరు చెప్పిన జబ్బుకి నా దగ్గర మందు లేదమ్మా. ఇగో నేను ఓడిపోయాను. ఇగో ఫీజు ఎప్పుడు వాపస్ ఇచ్చేస్తున్నానమ్మా. డాక్టర్ గారు, ఇది 1000 రూపాయలేనండి, 10 రూపాయల నోట్ ఇది. నీ శ్రీము బ్రహ్మాండంగా కనిపిస్తుంది బాబు. మళ్ళీ ఓడిపోయాను. ఓకే బాబు. డాక్టర్ గారు, ఈ 10 ఉంచండి ఆటో ఖర్చులకి. ఓకే వెళ్ళమ్మా. అది మరి చేద్దాం డాక్టర్ గారు, ఎక్కడో కూర్చొని అయిపోతున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క సజెషన్ నాకు ఎప్పటికప్పుడు తెలియపరచండి. నేను మీ రవి వద్దూరి. థ్యాంక్ యూ.